ఆ! నేనేసుకున్నా మీకు గనపడాలని. అట్లా. కర్రీలో గుడికి వేసుకోవద్దు, పిండుకోవాలి. నేను ఎందుకని నిమ్మకాయ పప్పు తెలవాలని అట్లా. చెప్పాలి. అదిరిపోయింది టేస్ట్. అస్సలే నాకిష్టం. ఇంకో లెవెల్ టేస్ట్. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే మనము నిమ్మకాయ పప్పు చేసుకుందాం. నిమ్మకాయలు అయితే బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఎట్లా అంటే ఈ చలికి బాగా కాస్తాయి. నిమ్మకాయ పప్పు, పెసరపప్పు ఎట్లా చేసుకుందాం అన్నది నేను చూపిస్తా. ఇక ఏంటంటే ఇది ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేయకుండా సాములు అయితే ఇప్పుడు బాగానే సాములు కదా, సాములు అయితే బాగానే అయ్యారు కదా. వాళ్ళందరికీ మరి కర్రీ ఎల్లిగడ్డ లేనిది ఎట్లా చేస్తారు అన్న విషయం వస్తుంది. ఇక ఇట్లా చేసుకుందాం. వాళ్ళు కూడా సాములు చేసుకుంటారు, మనం తింటాం. ఇది విషయం. మళ్ళీ ఒక టైంలో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ తినద్దని కూడా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినరు సామె అయితే. అట్లా ఉంటుంది. ఇక సామి ఉన్నాడంటే మనకు ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ క్యాన్సల్ ఉండనే ఉండదు. ఇక అట్లా చేసి చూపిస్తా. ఇప్పుడు మనకు ఏంటంటే ఇక సాములు అందరు తింటారు, చేసుకుంటారు, మనం చేసుకుంటాం. ఇది విషయం. ఇక మీరు కూడా సాములు అయిన వాళ్ళు ఇట్లా వేసుకొని కమ్మ ఉంటుంది నిమ్మకాయ పప్పు. ఎట్లా చేస్తా అన్నది ప్రాసెస్ పక్క చూడుర్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిరి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే చేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఇది ఇక ఎందుకంటే సలైతో లెవెల్ పెడుతుందమ్మా. మీకు ఇక ఎట్లా అంటే పిడుగు గోలు ఉన్నది. ఎండ వచ్చింది అనుకో సంతోషం ఉన్నది. ఇది గరం గరం అన్నంలా నిమ్మకాయ పప్పు వేసుకొని పెసరపప్పు, నిమ్మకాయ పెసరపప్పు ఎట్లా చేస్తానే ప్రాసెస్ పక్క చూడుర్రి. టేస్ట్ సింపుల్ గానే, ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. మీరు ఎక్కువ ప్రాసెస్ అనుకున్నారు, ఇది ఇంతల్ని నల్ల డబ్బులకెళ్ళి తీసేస్తే ఎంత కాదు కానీ విషయం. అట్లా చూపిస్తారు తేజ. ఇప్పుడైతే పప్పు ఈ గిన్నె తీసుకుంటున్నా. ఈ గిన్నెతోటే వాటర్ పోస్తాం. మీకు కొలత చెప్తా. ఇయో పప్పు, నిమ్మకాయ పెసరపప్పు. మనం వాటర్ పోసేసుకుందాం. కడుక్కోవాలి, ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. మీకు పోసి చూపిస్తుంది. మనకు ఇవి కొంచెం పచ్చిమిర్చి అవి ఇవి కట్ చేసుకునే వరకనే నానుతుంది. మంచిగా పౌడరు ఇట్లా పిసికి కడగాలి. మంచిగా 2-3 సార్లు కడిగినాక నేను కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి పెడతా. ఇప్పుడు మీకు పోసి చూపించిన ఇది విషయం. ఎండిన మిర్చి ఒక 4-5, పచ్చిమిర్చి ఒక, ఇక మీరు తీసుకున్న మీకెళ్ళి ఒక 6 దాకా 7 దాకా తీసుకున్నా. కరివేపాకు, ఉప్పు, నిమ్మకాయ ఎంత వేస్తానో మీకు చూపిస్తా. జీలకర్ర, ఆవాలు, ఇక కొత్తిమీర, ఇగో పసుపు. ఇక ఇంతలే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, వంట రూమ్లో ఉంటుంది. మనమైతే ఇది కడుక్కొని ఉడకబెట్టుకున్నది చూపిస్తా అండి. ఇట్లా 2-3 సార్లు కడుక్కున్నా. కొత్తిమీర పడ్డదని ఇప్పుడు 2 సార్లు రంపేసిన. ఇప్పుడు ఇది లేచేసుకోండి. ఇట్లా పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నావు. ఒక కప్పు తీసుకుని కప్పు ఇక వాటర్ కుడికి నేను చూపిస్తా. నెలకు ఏంటంటే కొలత వాటర్ చూపిస్తేనే అలాగ అర్థమవుతుంది. ఇది ఒక కప్పు, 2 కప్పులు. ఇలా పప్పు కొద్దిగా ఉన్నదని ఇట్లా లోపు వస్తేందుకు ఇక కొలతనైతే చూపిస్తుంది. ఎందుకంటే 3 పోసుకోండి. ఒక్కటి పప్పు అయితే 3 పోసుకోండి వాటర్. ఇలా పోసేస్తుంది. 1 కప్పు పెసరపప్పుకి 3 కప్స్ వాటర్. మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం అంతా కొద్దిగా మనకేందంటే ఇట్లా పొంగు రాదు పప్పు. కొంచెం పసుపు, ½ టీ స్పూన్ కొద్దిగానే పసుపు. మనము తాల్పులు వేసుకుంటాం కాబట్టి కొద్దిగానే. మళ్ళీ హాఫ్ అంటే హాఫ్ వేసేయరు, బాగా పసుపు అవుతుంది. కొద్దిగా అంత వేసుకోరు. మీరు వంట ఏంటంటే చేయరాని అమ్మాయి గురించి నేను అంతా చెప్తా. చేయొచ్చిన వాళ్ళు వేసుకుంటారు, కొంచెం పసుపు వేసుకోరంటే వేసుకుంటారు. ఇది విషయం. ఎన్ని విజిల్స్? ఒక 3 పెట్టుకుందాం. 3 విజిల్ మట్టినే ఉడికిపోతుంది. పప్పు మెత్తగానే ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. బంద్ చేసుకున్నా. ఇక గాడిపోయినాక 3 విజిల్లు వచ్చినాయి. 3 విజిల్లు వచ్చినాక ఇప్పుడు ఏంటంటే తీసేటప్పుడు చూపిస్తా. గడిపోయింది చూపిస్తా ముందు ఎట్లా ఉడికింది. ఇట్లా
మన పప్పు గుర్తుంటుందా మన ఇంట్లో ఏదంతా ఇప్పుడు ఫ్యాషన్ వస్తున్నాయి కదా అవి ఇవి ఇక మనం కొనుక్కునేటివి కూడా ఉంటున్నాయి కొన్ని ఇష్ట ఉల్లి కూడా ఇట్లా రుద్దుకునేవి దొరుకుతున్నాయి ఇట్లా రుద్దుకోవాలి ఇట్లా మీద మీద ఎంత మంచిగా ఇది నిమ్మకాయ పెసరపప్పు అంటే వదలకుండా తినాలి అంత మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పెసరపప్పు అనేది కమ్మ ఉంటది కమ్మగా ఉంటుంది నిమ్మకాయ పెసరపప్పు పెసరపప్పు తోటి స్నాక్ కూడా చేసింది మమ్మీ. చేసిన మన వీడియోలో ఉంది ఊడు అదేమో దాల్ అంటారు అవి ప్యాకెట్లో అమ్ముతారు అదేమో మూన్ దాల్ ముందాల్ ముందాల్ నా దాంట్లో ఉంది అది. అది ఇంత తరాదు మన ప్యాకెట్లల్లా ఏంది మంచి పావుకిల పప్పు చేసుకుంటే ఎంత నచ్చదు ఇది విషయం నీళ్ళు పోస్తున్నా అప్పటోళ్ళు గిట్ల చేతులు కోసి గిట్ల అందరూ వెనకటోళ్ళు అది విషయం ఇప్పుడు నిమ్మకాయ ఉసిరికాయ అప్పుడు ఉసిరికాయ ఇక అన్నీ వేసుకుందరు అప్పుడు పెద్ద మనుషులు ఇక ఏ కాలంది ఎట్లా అన్నది కొంచెము ఏంటంటే అట్లా వేసుకుందరు ఈ గ్లాస్ పోతున్నాయి ఎట్లా వస్తుందని చూద్దాం ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా అనుకొని ఇంకొక సగం గ్లాసు పోస్తా ఎందుకంటే మనము కొద్దిగా చల్లగైనా గుడక గట్టిగా కాకుండా మనం కొద్దిగా ఉడికించుకుంటాం కదా ఇట్లా కొంచెం పలసగానే ఉండాలి సగం గ్లాస్ ఈ గ్లాస్ తోటి గ్లాసా సగం పోసిన మీరు కొలతలు చెప్పమంటారు అని నేను కొలతలు ప్రతిది కూడా చెప్పాలనుకుంటా ఇప్పుడు బౌల్ పెట్టుకుందాం మనం మీరు పోసు ఎట్లా చేసుకుందాం ఎట్లా మసలు పెట్టుకుంటా అన్నది చూడుకుంటే ఇప్పుడు పక్క చూడురి మొత్తం కొలతలతో చెప్తా ఇది విషయం ఉడకబెట్టుకునేది చూసారు కదా అది గడిపోయాక మనమైతే స్టవ్ అయితే బంద్ చేసుకుంటాం కదా ఎందుకంటే అది గడిపోవాలంటే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ఇది విషయం మీరు పదం లేకుంటే గిన్నె పెట్టుకోండి ఇది కూడా చెప్తున్న విషయం ఆయిల్ చూపిస్తా ఈ స్పూన్ వస్తుంది మీరు ఏ ఆయిల్ వాడుకుంటారని మీ ఇష్టం నువ్వుల ఆయిల్ వాడుకోవచ్చు ఇప్పుడు చలికాలము నువ్వులది ఆయిల్ వాడుకుంటే జస్ట్ సర్ది దగ్గు ఇవి కొంచెం తగ్గింపు అవుతాయి ఎందుకంటే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మనకు మంచి అవుతుంది ఇక ఇప్పుడు నువ్వుల ఆయిల్ వీలైతే వేసుకోండి ఏవి ఆయిల్ వాడకుండా సరే మీ ఇష్టం ఉన్నది అన్ని వాడాలి అన్ని కంటిన్యూ చేయాలి ఆయిల్ కూడా మనం ఒకటే ఆయిల్ అన్నది వాడద్దు ఇప్పుడు నేను అన్ని రకాల ఆయిల్ వాడతా పల్లీలు వాడతా నువ్వులది వాడతా సన్ఫ్లవర్ వాడతా అన్ని వాడతా ఫ్రీడమ్ వాడతా ఇక గొలిచుకున్నందుకు వాడతా అన్ని రకాలు కంటిన్యూ చేయాలి ఇది విషయం ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాం ఒక టీ స్పూన్ వేసుకుని ఆవాలు టీ స్పూన్తో వేస్తున్నా చూడండి ఏమో 1 టీ స్పూన్ వేసిన ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసిన చూడండి అన్నీ కరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎండిమిర్చి ఒక 3-4 వేసినాక ఒకసారి కలుపుకోండి ఇక సాంలకైతే మనం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నది వేస్తలేను చూడండి కరివేపాకు చాలు అది పట్టుకండి ఇక పచ్చిమిర్చి ఒక 6-5 దాకా కారం మిరికలు మీరు తినేదాన్ని మిరికలు వేసుకోండి ఎట్లా తింటారో అట్లా వేసుకోండి ఈ విషయం ఇప్పుడు పసుపు వేసుకుందాం అప్పుడు కొద్దిగా వేసిన నేను ఉడికించుకున్నందుకు ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా ఏ సంబంధం వేసుకోవాలి ఎక్కతక్క వేసుకుంటే కూడా బాగుండదు కొంచెం కొత్తిమీర వేసుకుందాం వీటితోటి గోల్తే కమ్మ ఉంటుంది మంచిగా గోలించుకున్నాడు అయినా ఏదైనా మనం ఎంతవరకు గోలించుకోవాలని పచ్చిమిర్చి కూడా మసలం కమ్మ వస్తుంది ఇది విషయం ఇప్పుడు చూడండి పప్పు పెట్టుకున్నాగా మనం ఇంకా పలసగా కావాలంటే ఇంకా సాఫ్ట్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు మనకు వచ్చింది అన్ని కలిపి నేను వేస్తున్నా చూడండి ఇంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం దులిపేసుకోవాలి ఇట్లా ఏది వేస్ట్ పొడగొట్టద్దు ఏమో ఆ రకంగా ఒకసారి ఇట్లా కలుపుకొని చూడాలి ఇంకేమన్నా వాటర్ పడతాయా అని ఇప్పుడు సరిపోతాయి కొద్దిగా ఉడికించుకుంటే సూపర్ అయ్యా ఉప్పు వేసుకుంటున్నా 1 టీ స్పూన్ వేస్తున్నా టీ స్పూన్ ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ చూసుకుందాం ఇంట్లో అయితే ఏం వేయలే కదా నిమ్మకాయ ఎప్పుడు ఏం వేస్తా అన్నది కూడా చూడుంది నిమ్మకాయ పప్పు అంటే వదలకుండా తినాలి పెసరపప్పు నిమ్మకాయ పప్పు అంటే ఎంత బాగా వచ్చింది
కొద్దిగా ఉడికిన తర్వాత నేను చెప్తా. మూత పెట్టుకుంటున్నా. కొంచెం పొంగిపోనియద్దు, కొంచెం మూత తగ్గి ఇట్లా కొద్దిగా ఎల్ది తక్కువ పెట్టాలి. ఎందుకంటే ఇట్లా పెట్టుకోవాలి, మనకు పొంగేది ఉడికి ఏర్పడుతుంది. హెల్తీగా పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా టైట్గా పెట్టుకోవద్దు, పప్పు కదా పొంగిపోతే టేస్ట్ మారిపోతుంది. ఈ టేస్ట్ మనకు టేస్ట్ ఉంటుంది ఏ పప్పు అయినా. ఇట్లా కొద్దిగా పెట్టుకోండి, కొద్దిగా ఓపెన్గా పెట్టుకోండి. ఇదైతే రైస్ అవుతుంది. ఇప్పుడు ఇది మగిలుతుంది. 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్. బియ్యానికైతే బియ్యం 1 గ్లాసు ఉంటాయి కదా, 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. అన్నం గురించి కూడా చెప్తాను ఎప్పుడెప్పుడు, అంటదన్నంలో గురించి. ఇప్పుడు సన్నం మంట పెట్టుకొని మగిలి పప్పు ఎట్లా మసులుతుందో చూడండి. అట్లా మనము టైట్గా ఇట్లా మూత మొత్తం పెట్టేసుకుంటే ఈ పప్పు అన్నది ఇట్లా వంగిపోతుంది. ఇట్లా గమగమ వాసన వస్తుంది. ఎంత టేస్ట్ వాసన వస్తుందో ఈ పెసరపప్పు అంటే. ఇట్లాంటి పప్పు కమ్మగా తినచ్చు. ఇప్పుడైతే నిమ్మకాయలు బాగానే వస్తున్నాయి కదా, నిమ్మకాయ పప్పు చేసుకోర్రి. ఎందుకంటే మనము చింతపండు చేసుకుందాం, చింతపండుతో చేసుకుందాం. ఇక ఎప్పుడన్నప్పుడు ఆ పెసరపప్పుతో ఉడక పప్పుచారు చేసుకోవచ్చు, అట్లా ఉడక. ఎందుకంటే ఇట్లా నిమ్మకాయ పప్పు ఈ కాలానికి వేసుకుని తింటాం. మేము ఉసిరికాయ పప్పు ఉడికి వేసుకుంటాం ఇట్లా. ఇక అది కూడా చేస్తా కానీ ఇది విషయం. నేను బంద్ చేసుకున్నా, ఎందుకంటే బంద్ చేసుకుంటే మనకు చల్లగా అయినాకనే నిమ్మకాయ వండుకోవాలి. ఒక చెక్క వండుకోండి. ఇప్పుడు ఒక చెక్క సరిపోతుంది. మీరు పులుపు తినదని మీరు వండుకోరు. కొంచెం చల్లగైనాకనే విండూరు పప్పు, చల్లగైనాకనే. అట్లా మనం గరం ఉన్నప్పుడు వింటే మంచిగా ఉండదు పప్పు. అట్లా చల్లగైనాక అయితే మంచిగా ఉంటుంది. అట్లా రెడీ. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. పచ్చిమిర్చి ఉడక బాగా గోలద్దు, ఇట్లా కొంచెం అంతా గోలినట్టే గోలాలి. దీనికి బాగుంటుంది. ఇట్లా కొరుక్కుంటే తినడు, టేస్ట్ బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి అయినా ఎండిమిర్చి గోలినా సరే, కానీ పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ గోలద్దు ఈ పప్పుకు. ఈ రకంగా ఉండాలి. ఇట్లా పోసుకుంటే తినచ్చు. ఇంకా పిల్లలకు ఉడక జర ఆపుతుంది, మంచిగా తినచ్చు, కమ్మ ఉంటుంది, ఇష్టంగా తింటారు. మా తేజకైతే బాగా ఇష్టం. నాకు ఇష్టం. కొత్తిమీర వేస్తున్నాయి, లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే ఇక బాగానే ఇష్టం దీనికి. కొత్తిమీర మనం పప్పుకు కొత్తిమీర అన్నది మంచిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎల్లో పప్పు మమ్మీ ఎల్లో పప్పు డాడీ కూడా ఇష్టపడుతుంది పప్పు. అక్క ఉడక చెప్తే ఊరిని కొడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ పెసరపప్పు ఎట్లా చేసిన అన్నది ప్రాసెస్ లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఏ టైంలో ఏం వేసినా సింపుల్గానే ఇట్లా చేసుకోవచ్చు. ఏమున్నాయి ఏం లేవని కాదు, అన్ని మనకు పోపు దినుసులు అన్నీ ఉన్నాయే అంతే. ఇక మనం ఎప్పుడు వాడేటి ఇంట్లో వేసేటి, ఇక స్పెషల్గా ఏం లేవు. ఇక అది ఏంటంటే మనకు అలకగా అయిపోతుంది. అట్లా మంచిగా వేసుకుంటాం, మనకి మంచిగా ఉంటుంది. ఇక మంచిగా తింటాం గుడక. వేడి అన్నంలా తేజం తినమా చూపిమంట. లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ రన్నింగ్ అవుతుంది. పాతకాలం వంటలతో మీ ముందుకు వస్తా. ఎందుకంటే వెనకడ వంటలు ఓడగొట్టద్దని మీ ముందుకు వస్తున్నా. ఇక మీరు లైక్లు ఇస్తుంటే మీ ముందు నేను ఉంటా. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే చేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిస్తే ఈ నిమ్మకాయ పప్పు చెయ్యరాని అమ్మాయి అయినా చేస్తుంది. అంత ఈజీగానే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. అయితే ఎంతైనా మమ్మీ ఇట్లనేనంటే ఈ టేస్ట్ చూడు అని నేను చెప్పిన తేజకు మాత్రం. మీరు కూడా టేస్ట్ చూడండి, ఇది విషయం. నిమ్మకాయ పెసరపప్పు, ఇది పెసరపప్పు ఎంత కమ్మ అంటే నాకు ఇష్టం. మమ్మీ చిన్నప్పుడు ఎల్లో పప్పు వేయగానే అని ఊరికి అడిగేదాన్ని. మా డాడీకి కూడా ఇష్టమే ఇది, మంచి ఇష్టంగా తింటుండే మా డాడీ కూడా. మా డాడీ టేస్ట్లు నా టేస్ట్లు కొద్దిగా దగ్గర ఉంటాయి, సేమ్ ఉంటాయి. మా డాడీ స్వీట్కు స్వీట్ అన్నం తిన్నాక కొద్దిగా స్వీట్ తింటుండే. నాకు కూడా అలవాటు వచ్చింది, అన్నం తిన్నాక ఏదో ఒక స్వీట్ తినుడు. అది నోరు స్వీట్లు కొనుకొస్తే ఎందుకు కొనుకొస్తుండదు మనం, నాకు ఎరక లేకుండా నోట్లో పెట్టేసుకుంటా. బాక్సులు స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వస్తుండే, ఎటు పోయినా కూడా స్వీట్ బాక్స్ ఖచ్చితంగా తీసుకొస్తుండే. మమ్మీ అప్పుడు స్వీట్లు బాలుషా అవి ఇవి వేస్తుండే, కానీ డాడీ కలకండ్ స్వీట్ ఎక్కువ తెచ్చుకుంటుండే. తినకమంట అని బాధ ఒక్కటి. పొగలు వస్తుంది రైస్.
ఈ నిమ్మకాయ అట్లా నిమ్మకాయ వేసుకోకుండా కానీ మీకు చూపిస్తున్నా అట్లా నేను ఉమ్. వేసుకున్నా మీకు కనబడాలని అట్లా కర్రీలో కూడా వేసుకోవద్దు, పిండుకోవాలి. ఉమ్. నేను ఎందుకని నిమ్మకాయ పప్పు తెలవాలని అట్లా. ఉమ్. చెప్పాలి. అదిరిపోయింది టేస్ట్. అస్సలే నాకు ఇష్టం. ఇంకో లెవెల్ టేస్ట్. ఆ నిమ్మకాయతోటి పులుపు టచ్ తలుపుకుంటాం. మస్తు ఉంది మమ్మీ. అన్ని కరెక్ట్గా పడ్డాయి. అట్లా చెప్తే ఒకటి మీ అక్క కూరలు వస్తాయి అక్కడ ఉండడానికి. అక్కకి కాదు మన సబ్స్క్రైబర్స్ అందరికి అవునా? వెంటనే వేసుకోర్రి. సింపుల్ టేస్ట్ సింపుల్ కాదు. అమ్మో. మిరపకాయ కూడా కొరుక్కుంటా. బాగా గోలద్దు, మెత్తగా గోలద్దు, కొంచెం ఇట్లా స్థానంలో ఆ మిరపకాయలు అట్లా వేసుకునేది ఇష్టం లేకపోతే పచ్చికారం దంచుకొని వేసుకోవచ్చు. కారం కూడా దంచుకొని వేసుకోవచ్చు, మిరపకాయలను దంచేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. అదిరిపోయింది టేస్ట్. వేరే లెవెల్ ఉంది మమ్మీ. మస్తు ఉంది. మీరు కూడా వేసుకోరి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకరి. ఒక లైక్ ఇచ్చేసుకోరి. ఇక వేరే లెవెల్ మస్తుంది. లైక్ ఇచ్చేసుకోరి. ఉంటాం మరి.